ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలనకు సంబంధించిన పలు దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాకు 2 నుంచి 3 లక్షల దాదాపుగా ప్రతి జిల్లాకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే అధికారులందరూ నిమగ్నమయ్యేసి పూర్తిగా ఆన్లైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూపెట్టచ్చు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్నాం. మంచిర్యాల మున్సిపాలిటీలో ఇప్పటికే ఏదైతే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు అంతా కూడా ఆన్లైన్ అవుతున్న పూర్తి విజువల్స్ని మనం చూపెడుతున్నాం. నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అంటూ పూర్తిగా దరఖాస్తులు నమోదు చేస్తున్న పరిస్థితి. దరఖాస్తులకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను పూర్తిగా డాటా ఎంట్రీ చేస్తున్నారు. దీని అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన గైడ్లైన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు కొమరం భీం ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిర్మల్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఇప్పటికే ఆ పనులన్నీ చకచక జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్లు ఇప్పటికే 4 జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు ఇప్పటికే డాటా ఎంట్రీకి సంబంధించి ఎట్లా చేయాలి, ఏ విధంగా ఎంట్రీ చేయాలనే దానిపై ఒక అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ కమిషనర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఎట్లా చూస్తున్నారు సార్, ఎట్లా నడుస్తున్నారు సార్? ప్రజాపాలన కింద మనకు మంచిర్యాల పట్టణానికి ఇప్పటివరకు 29,465 దరఖాస్తులు రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారంగా ఏదైతే డాటా ఎంట్రీ చేయాలనో అది ఆల్రెడీ 2 డేస్ నుంచి చేస్తూ ఉన్నాము. మనకు 17 తారీఖు లోపల టోటల్ డాటా ఎంట్రీ కంప్లీట్ కావాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు ఒక 4,500 వరకు దరఖాస్తులు కూడా మనం డాటా ఎంట్రీ చేశాము. మనం టోటల్ ఒక 50 మందిని ఎంగేజ్ చేసేసుకొని డాటా ఎంట్రీ చేస్తున్నాము. ఇది 17 తారీఖు లోపల కంప్లీట్ చేస్తాము. దీనికి సంబంధించి ఏదైనా పూర్తి ఇంకేదైనా గైడ్లైన్స్ వచ్చినాయా, లేదంటే ఏ విధంగా చేయాలని ఏ విధంగా ఉన్నారు? మనకు దరఖాస్తు ఫామ్ ఏ రకంగా వాళ్ళు ఫిలప్ చేసి ఇచ్చారో సేమ్ ఐస్టేజ్గా డాటా ఎంట్రీ చేయమని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో దరఖాస్తుదారుడు ఏ రకంగా ఫిలప్ చేసి ఇచ్చారో అదే విధంగా టోటల్ కూడా ఎంట్రీ చేస్తారు. ఆధార్ కార్డు కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, అన్నీ ఎంట్రీ అవుతుంది. వాళ్ళ దరఖాస్తులో ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలియజేశారో, ఆధార్ కార్డు నెంబర్, వాళ్ళ మొబైల్ నెంబర్, టోటల్గా వాళ్ళ దరఖాస్తులో ఏ విధంగా తెలిపారో ఆ విధంగా మొత్తం కూడా మనం ఎంట్రీ చేస్తా ఉన్నాం. ఇంకో విషయం చెప్పండి సార్, ఎక్కువగా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు, నిజమేనా? అది మన మున్సిపాలిటీ పరిధిలో ఇండ్లకున్నాయి, అన్ని రకాలుగా చేశారు. ఒక ఇండ్లకే కాకుండా ఏదైతే మనం దరఖాస్తులు 5 రకాలు చూపించామో అన్ని 5 రకాలకు కూడా అప్లై చేస్తున్నారు. ఎప్పటివరకు పూర్తి అవుతుంది సార్? 17 తారీఖు గవర్నమెంట్ 17 తారీఖు వరకు ఇచ్చింది. 17 తారీఖు లోపు కంప్లీట్ చేస్తాం. ఓకే, ఇది పరిస్థితి. 17 తారీఖు వరకు ప్రభుత్వం టైం ఇచ్చింది కాబట్టి 17 తారీఖు వరకు పని పూర్తి చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం నేరుగా చూసుకోవచ్చు. ప్రజాపాలనకు సంబంధించిన పూర్తిగా అప్లికేషన్ను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఫిల్ చేసిన అనంతరం వారి డీటెయిల్స్తో సహా అప్లికేషన్లో పూర్తిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఫిల్ చేసిన అనంతరం ఇదే యాజ్ ఇట్ ఈజ్గా ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అంటే ప్రజలు ఏదైతే సమాచారం ఇచ్చారో, ఏదైతే పూర్తిగా దానికి సంబంధించి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్, ఇంటి నుంచి మొదలుకొని ఆధార్ కార్డు వరకు ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఆన్లైన్ కాబోతుంది. ఆన్లైన్ ద్వారా పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని ఒక రకంగా సేకరించిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా డాటా ఎంట్రీ చేస్తున్నారో ఒకసారి తెలుసుకున్నాం. బ్రదర్, ఎట్లా జరుగుతుంది? ఆయన అడగని చెప్పండి. ఎట్లా ఎంట్రీ చేస్తున్నారు? ఏంటో ఈ ఫామ్లో ఇచ్చే మాదిరిగా మేము ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఏవేవి వాళ్ళు ఎన్ని ఫామ్స్ రోజు ఆన్లైన్ చేస్తున్నారు? ఒక 70 వరకు ఇస్తున్నాం. ఇది పరిస్థితి. పూర్తిగా ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ రోజు 70 వరకు ఆన్లైన్ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కనబడుతుంది. ఒకసారి ఎట్లా నడుస్తుంది పని? డైలీ ఒక పర్సన్కి 50 నుంచి 100 వర్డ్స్కు ఎంట్రీ చేస్తున్నాం. ఈ మున్సిపల్ వాళ్ళకు సంబంధించిన ఆపరేటర్స్ ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు ఎట్లా ఎంట్రీ చేయాలనేది. కంటిన్యూగా 3 డేస్ నుంచి నడుస్తుంది సార్. ఈ సైట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రజాపాలన తెలంగాణ సైట్ నుంచి అందరం లాగిన్ చేస్తున్నాం. ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీకి లాగిన్ ఐడి? మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి మొత్తం ఒకటే ఐడి ఉంది. వార్డ్ వైజ్గా ఒక్కో ఆపరేటర్కి ఒక్కో వార్డ్ వైజ్ నుంచి అప్లికేషన్స్ ఇచ్చిండు.
అవి ఆ సైట్ నుంచి ఎంట్రీ చేస్తున్నాయి. ఎట్లుంది అంటే పూర్తిగా వారి సమాచారం పూర్తిగా దాంట్లో ఫిల్ చేస్తున్నారా లేదంటే ఏదైనా నామినల్గా లేదు, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ బట్టి వాళ్ళు అప్లికేషన్లో అయితే ఏమేమి రాసిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. ఏమైనా స్కాన్ చేసడం, స్కాన్ పేపర్లు పెట్టడం అదే అట్లా ఏం లేదు. వాళ్ళు ఎట్లా అప్లై చేసారో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడే చేస్తున్నాం. దాంట్లో ఏం చేంజెస్ కూడా ఏం లేవు. ఇది పరిస్థితి. అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్నే ప్రభుత్వ అధికారులు చెప్పే విధంగా నోడల్ ఆఫీసర్ చెప్పిన విధంగా పూర్తి ఆన్లైన్ జరుగుతుంది. ఆ ఆన్లైన్కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా చకచక జరుగుతుంది. 17 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, ప్రధానంగా మేజర్ మున్సిపాలిటీలు అటు బెల్లంపల్లి కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, మళ్ళీ అటు చెన్నూరు కావచ్చు, లక్షడిపేట కావచ్చు, అదేవిధంగా కాగజ్నగర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ కావచ్చు, అటు ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా తాంసీ, తలమడుగు లాంటి మండల కేంద్రాల్లో కూడా గ్రామ పంచాయతీలో కూడా పూర్తిగా డాటా ఎంట్రీ జరుగుతుంది. చాలా సీరియస్గా దీనిపై అధికారులు అందరూ నిమగ్నమై ఉన్నారు. వెంటనే డాటా ఎంట్రీపై కాన్సన్ట్రేషన్ చేశారు. మరోపక్క 4 జిల్లాల కలెక్టర్లు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు అటు కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కోటే, అదేవిధంగా అటు రాహుల్ కావచ్చు, అటు నిర్మల్ కలెక్టర్ కావచ్చు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కాన్స్టిట్యున్సీ ప్రధానమైన మున్సిపాలిటీలో ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమైన పూర్తిగా గ్రామ పంచాయతీలో వెళ్ళి గ్రామ పంచాయతీలో ఉన్న డాటా ఎంట్రీలు కూడా పరిశీలిస్తున్నారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే వెంటనే చెప్పాలని టెక్నికల్ టీమును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రొజెక్టర్ ద్వారా ఒక ట్రైనింగ్ కూడా అధికారులకు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది పరిస్థితి. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.